నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేజ్రీవాల్ కి సంబంధించి చెప్పాల్సిన అవసరం లేదు అవినీతిని ఊడవడానికి చీపిరి కట్ట తీసుకొని వచ్చి ఆ చీపిరి కట్ట తీసుకొని దండించుకునే రోజులు దగ్గర పడ్డాయని మాట్లాడుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికే లిక్కర్ పాలసీ ఇందులో ఆరోపణలు ఈడీ చాలా క్లియర్గా లిక్కర్ పాలసీకి సంబంధించి ఏం జరిగింది అని చెప్పడం అలాగే ఆయన పిఏ చేసిన ఆ దుర్మార్గపు పనులకు అండగా కేజ్రీవాల్ నిలవడం ఇక మరో పక్క నుంచి కేజ్రీవాల్కి విదేశాల నుంచి నిధులు అందాయని పన్ను లాంటి వ్యక్తులు చెప్పడం ఇలాంటి అభియోగాలతో పాటు మరొక 7 స్కామ్లలో కేజ్రీవాల్ ఇరుక్కున్నాడట ఆ 7 స్కామ్ల గురించి ఒకసారి మీతో చెప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో 7 స్కామ్లు ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన అరవింద్ కేజ్రీవాల్ పై మరో 7 స్కామ్లు విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఆ స్కామ్ల వివరాల్లోకి పోతే 78,000 కోట్ల వాటర్ బోర్డు స్కామ్ 5,000 కోట్ల స్కూల్ యూనిఫామ్ నిర్మాణానికి సంబంధించిన స్కామ్ 100 కోట్ల ఫేక్ మెడికల్ స్కామ్ 1,000 కోట్ల 100 కోట్ల కాదు 1,000 కోట్ల ఫేక్ మెడిసిన్ స్కామ్ 4,000 కోట్ల ల్యాబ్ ఎక్స్రే స్కామ్ 1,850 కోట్ల పానిక్ బటన్ స్కామ్ 1,000 కోట్ల విలువైన బస్సుల కొనుగోలు స్కామ్ 125 కోట్ల శేషమహల్ నిర్మాణానికి సంబంధించిన స్కామ్ ఈ 7 స్కామ్లలో అరవింద్ కేజ్రీవాల్ పై విచారణ జరగాల్సి ఉందట ఇక ఇప్పుడు ఈయనను చేర్చుకున్న ఇండి కూటమిని ఈయనకు వత్తాసు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీని ఏమందాం ఇదే కాదు దీంతో పాటు మరొక ఆరోపణ విదేశాల నుంచి ఆప్కి నిధులు వచ్చాయని హోంశాఖకు ఈడీ కంప్లైంట్ ఇచ్చింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మరో అడుగు ముందుకేసి దర్యాప్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 2014 నుంచి 2022 మధ్య 7.08 కోట్ల విదేశీ నిధులు పొందినట్లు గుర్తించింది ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖకు ఈడీ ఫిర్యాదు కూడా చేసింది విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ప్రజా ప్రాతినిధ్య చట్టం ఇండియన్ పీనల్ కోడ్ నిబంధనలను ఆప్ ఉల్లంఘించిందని తన కంప్లైంట్లో వివరించింది అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సౌదీ అరేబియా యుఏఈ కువైట్ ఒమాన్ కెనడా సహా వివిధ దేశాల్లో ఉన్న దాతల నుంచి ఆప్ ఈ మొత్తాన్ని స్వీకరించినట్లు ఈడీ చెప్పింది విదేశీ దాతల వివరాలతో పాటు విరాళాలకు సంబంధించిన అనేక వాస్తవాలను ఆప్ దాచిపెట్టిందని ఈడీ ఆరోపించింది దాతల వివరాలను తప్పుగా ప్రకటించడం తారుమారు చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించినట్లు చెప్పారు ఆప్ ఆ పార్టీ నేతలు విదేశీ నిధుల సేకరణలో అనేక అవకతవకలకు పాల్పడినట్లు తన దర్యాప్తులో వెల్లడైందని ఈడీ ప్రకటించింది అంతేకాక 2016లో కెనడాలో నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా సేకరించిన నిధులను ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్తో పాటు పలువురు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు ఆరోపించింది అనికేత్ సక్సేనా అంటే ఆప్ ఓవర్సీస్ ఇండియా కోఆర్డినేటర్ కుమార్ విశ్వాస్ ఆప్ ఓవర్సీస్ ఇండియా మాజీ కన్వీనర్ కపిల్ భరద్వాజ్ అప్పటి ఆప్ సభ్యుడు దుర్గేష్తో సహా వివిధ పార్టీల వాలంటీర్లు కార్యనిర్వాహకుల మధ్య జరిగిన ఈమెయిల్స్లోని విషయాల ద్వారా ఈ విషయాలు బయటపడినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది ఈడీ ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది ఈ చర్య పార్టీ పరువు తీసేలా ఉందని ఇది రాజకీయ కుట్ర అని ఆరోపించింది వీళ్ళైతే అడ్డదిడ్డంగా డబ్బులు దొబ్బేసి చేయొచ్చు కానీ దాన్ని బయట పెడితే మాత్రం కుట్రట అంటే దొంగతనం చేసినంతసేపు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు వీళ్ళు కూడా మా అవినీతిని ఎవరు పట్టుకుంటారులే పట్టుకున్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటారా ఒక పక్క నుంచి స్కామ్లు మరో పక్క నుంచి విదేశాల నుంచి ఆప్కి నిధులు ఇంకో పక్క నుంచి లిక్కర్ స్కామ్లు మరో పక్క నుంచి సొంత పార్టీ ఎంపీని చిత్రహింసలు పెట్టిన పిఏ కోసం పోరాటాలు ఆప్కు మించిన దరిద్ర పార్టీ లేదు అనేది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు మాట్లాడుకుంటున్న చర్చ అంతేకాదు కేజ్రీవాల్కు మించిన దుర్మార్గుడు లేడు అని కూడా మాట్లాడుకుంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది జాయిన్ అనే బటన్ ద్వారా లోపలికి వెళ్తే 1 to 5 లెవెల్స్ కనిపిస్తాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా కూడా సపోర్ట్ చేయొచ్చు మీ అందరి సపోర్ట్తోనే ఈ ఛానల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఒక ఆఫీస్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది నన్ను చాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు ఇక నుంచి అలానే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి అండ్ ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళంతా వీడియోని లైక్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత షేర్ అవుతుంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ప్లీజ్ like our channel, please subscribe our channel, please support our channel. Jai Bharat.